అచ్చ తెలుగులో ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ విశేషాలు. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సరికొత్త యాప్. గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్లో స్టిల్ మొమెంటమ్ వీక్ మొమెంటమ్ కొనసాగుతూనే ఉంది. యాజ్ ఆఫ్ నో 3940 పాయింట్స్ డౌన్తో 10,042 ఆర్డ్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 143 పాయింట్స్ డౌన్తో 32,334 లెవెల్స్ దగ్గర. బ్యాంక్ నిఫ్టీ వీక్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ స్టిల్ 300 పాయింట్ల నష్టంతో 24,754 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. కీలకమైన 25,000 మార్క్ దిగువనే మనం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అని చూస్తున్నాం. ఐఓసీ రిజల్ట్స్ ఎప్పుడే బ్రేక్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 1.28 lakh crores ఆఫ్ రెవెన్యూ, దాని మీద 4,548 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఐఓసీ. దీంతో ఈ స్టాక్తో అంచనాలను మించిన ఫలితాలను ఐఓసీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో 6% దాకా జంప్ కనిపించి 393 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ఐఓసీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఇనిషియల్గా మార్కెట్ కామెంట్స్ తీసుకొని మళ్ళీ కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. సుందర్ గారు ఎలాంటి దీంతో ఉన్నారు? 10,000 సేమ్ ఆర్డ్ లెవెల్స్ దగ్గర 10,040, 10,045 ఆర్డ్ లెవెల్స్, బట్ లోయర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా బయింగ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి ఒక 10-15 పాయింట్స్ దాకా మళ్ళీ జంప్ కూడా రావడం మనం చూస్తున్నాం. మార్కెట్ కొంచెం 10,000 స్థాయి పైన కొంచెం నిలబడినట్టు ఉన్నప్పటికీ ఓవరాల్గా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్ రికవరీ కూడా రాలేదు. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ కూడా బాగా కరెక్షన్ ట్రెండ్లో ఉంది. మన మార్కెట్లో కూడా చూస్తే కనుక బాగా అప్ ట్రెండ్ తర్వాత కొంచెం సైన్స్ ఆఫ్ టైర్డ్నెస్ కూడా కనిపిస్తుంది. సో స్లైట్గా కొంచెం వీకెండ్ కూడా వస్తుంది కాబట్టి ప్రాఫిట్స్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా బాగా బిల్డప్ అయినాయి కాబట్టి పొజిషన్స్ కూడా బాగా అవుట్ స్టాండింగ్ లాంగ్ పొజిషన్స్ కూడా క్రియేట్ అయినాయి కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఒక స్వల్ప సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. మార్కెట్ బహుశా కొంచెం ఈ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రికవరీ వచ్చి 10,050 పైన కనీసం రీబౌండ్ అయ్యి కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయిందంటే అప్పుడు కొంచెం పాజిటివ్ ట్రెండ్ వస్తుంది. లేదంటే కనుక కొంచెం 10,030, 10,020 అంటే క్లోజర్ టు 10,000 దగ్గరే కనుక ట్రేడ్ అవుతే సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు స్లైట్గా బేర్సే అప్పర్ హ్యాండ్లో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. కానీ 10,000 స్థాయి అనేది కీలకమైన మద్దతు. ఆ లెవెల్ కింద కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్లో కొంచెం వీక్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ 9900, 100 పాయింట్లు మినిమం 150 పాయింట్ల వరకు పడే అవకాశాలు కనిపిస్తుంది 10,000 బ్రేక్ అవుతాయి. ఓకే అనిల్ గారు, ఎనీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఈ టైంలో ఉన్నాయా? ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఆర్ ఇండెక్స్లో? ఇండెక్స్లో తప్పకుండా కనిపిస్తుందండి. ఫస్ట్ వచ్చేసేసి బ్యాంక్ నిఫ్టీ 24,900 కింద ఉంటే ఫ్యూచర్స్లో సెల్ చేసుకోవచ్చు విత్ అ స్టాప్ లాస్ ఆఫ్ 24,980. అండ్ దీనిలో డౌన్ సైడ్ టార్గెట్స్ కనీసం 1 వీక్లో మనకు నెక్స్ట్ వీక్లో యూ కెన్ సీ అబౌట్ 24,450 టార్గెట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ మొదలైందంటే ఈక్వల్గా నిఫ్టీలో కూడా మీకు సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నిఫ్టీ ఫ్యూచర్స్లో అట్ ద సేమ్ టైం 10,120 స్టాప్ లాస్ పెట్టేసేసి యూ కెన్ గో షార్ట్ ఆర్ బై ఎ పుట్ ఆప్షన్ ఇన్ ద కరెంట్ మార్కెట్ ఇన్ ద మనీలో. అండ్ డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసేసి 999-9950 నిఫ్టీ ఫ్యూచర్స్. అండ్ అఫ్ కోర్స్ ఇంత మంచి కరెక్షన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకవేళ కరెక్షన్లో దొరికిందనుకోండి, ఇమీడియట్లీ గ్రాబ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టార్గెట్ ఆఫ్ 1,711. ఓకే. అండ్ F&O సెగ్మెంట్లో ఒకసారి చూస్తే బాటా కాస్త అట్రాక్టివ్ కనిపిస్తున్నట్టుంది. బాటాలో టాప్ గెయినర్ కూడా రావడం మనం చూస్తున్నాము. బికాజ్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది బాటా ఇండియా. 6% ప్లస్లో ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. ఇంకా అప్సైడ్ ఎంతవరకు ఉండొచ్చు బాటా ఇండియాలో? బాటా తప్పకుండా ఈరోజు ఇంట్రాడేలో 543నే కాకుండా ఇమీడియట్గా 607 క్రాస్ చేసిన తర్వాత ఇంట్రాడేలో ఒక బ్రేక్అవుట్ ఇచ్చిందండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్. ఈ ఇంట్రాడేలో ఫస్ట్ టార్గెట్ 618 ఉండే. ఆ స్టాక్ ఇన్ఫ్యాక్ట్గా ఇమీడియట్లీ వెంట్ అప్ టు 623 అండ్ ఫర్దర్గా ఇంకా ట్రేడ్ అవుతుంది. బట్ క్యాష్ మార్కెట్లో మాత్రం ఒకవేళ ఎవరికైనా డెలివరీ కావాలని కూడా తప్పకుండా ఒక 1 or 2% డౌన్ సైడ్లో వచ్చిన తర్వాత కొనుక్కోండి. దీనికి ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్ మీకు 645 ఉంటుంది ఇన్ ద నెక్స్ట్ 3 to 4 days. ఓకే. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. వైజాగ్ నుంచి ఫస్ట్ కాలర్ సతీష్. హలో, అడగండి సతీష్. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్, నేను ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను సార్. 1 year అవుతుంది. నా సాలరీ 15,000 సార్. సో స్టాక్స్ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలనే దానికి నాకు తెలియదు. దానికోసం మిమ్మల్ని సజెషన్ అడుగుదామని, ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏది చేసుకుంటే బాగుంటుంది అన్న దానికోసం
ఖాళీ. అంటే మీ 1 year అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. దట్టు మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆలోచన రావడం కూడా మంచి నిర్ణయమే. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ లాంటి రూట్ ఏమైనా ఎంచుకున్నారు ఈ పాటికి మీరు? సార్ మ్యూచువల్ ఫండ్ యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఒకటి 2500 స్విచ్ చేస్తున్నాం సార్ పర్ మంత్. ఓకే. సో ఈ రీసెంట్లీ లాజిస్టిక్స్ అండ్ కార్గోస్ ఉంది కదా సార్, దాంట్లో చేస్తున్నాం సార్. ఓకే. లాజిస్టిక్స్ అండ్ కార్గో థిమాటిక్ ఫండ్ అది? అవును సార్. థిమాటిక్ ఫండా సార్? అంత ఐడియా లేదు సార్ నాకు. యూటీఐలో ఏ ఫండ్ తీసుకున్నారు? యూటీఐలో తీసుకున్నాను సార్, యూటీఐ మ్యూచువల్ ఫండ్లో తీసుకున్నాను సార్. అదే ఫండ్ నేమ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఒక ఏఎంసీ అనేది కొన్ని వందల ఫండ్స్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. నో డౌట్, నో ప్రాబ్లం, పర్వాలేదు. ఇంకొకసారి మీకు ఏదైనా ఉంటే మెయిల్ చేయండి డౌట్స్ని. బట్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఒకవేళ థిమాటిక్ ఫండ్ సెలెక్ట్ చేసుకుని ఉంటే మాత్రం బెటర్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. థిమాటిక్ ఫండ్స్ అనేది బాగా రిస్కీ వ్యవహారం, అది రిస్క్తో కూడుకున్నది. అంటిల్ అన్లెస్ మీకు ఎగ్జాక్ట్ టైంలో ఎంటర్ అయ్యి మళ్ళీ ఎగ్జాక్ట్ టైంలో బయట పడకపోతే థిమాటిక్ ఫండ్స్లో పెద్దగా మీకు లాభాలు రావు. ప్యూర్ ప్లే వెనీలా ఫండ్స్ని మీరు పిక్ చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్ను మీరు సెలెక్ట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. 2500 రూపీస్ అన్నారు. డిఎస్పీ బ్లాక్ రాక్ ఈక్విటీ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ ఫండ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. కొద్దిగా అవగాహన మీకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా వాళ్ళు పంపిస్తున్న రిపోర్ట్స్ స్టడీ చేయండి. పోర్ట్ఫోలియో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఎందుకు వాళ్ళు పిక్ చేస్తున్నారు, ఎప్పుడు వాటిని ఎగ్జిట్ అవుతున్నారన్న ఒక అవగాహన మీకు తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం రెగ్యులర్గా మన షోస్ ఫాలో అవుతుండండి, మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. సుభాష్ మరో కాలర్ ఉన్నారు, అడగండి సుభాష్. హలో 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 అడగండి సుభాష్, వినిపిస్తుంది. ఇది ఫీమ్ ఇండస్ట్రీస్ అండి, FIEM ఫీమ్ ఇండస్ట్రీస్. నేను 950లో కొన్నా. ఓకే. అయితే అది అంటే PYT వాళ్ళ రికమెండేషన్ 1198లో రికమెండ్ చేసిండ్రు. అది మరి అక్కడనే కొట్టుమిట్టాడుతున్నది 1000 కిందనే. అవునండి, 1900 మధ్య అవును. ఉండాలన్నా మరి ఎగ్జిట్ కావాలన్నా అని అడుగుతాను. FIEM ఇండస్ట్రీస్ ఆటో యాన్సిలరీలో ఉన్న కంపెనీ కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ కంటే వీక్గా పర్ఫామ్ చేస్తుంది. బట్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్రాక్టివ్గా ఉంది, తీసుకోమని చెప్పి వీలైతే యావరేజ్ చేసుకోమని కూడా అరవింద్ గారు రెగ్యులర్గా రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ అప్ టు యూ అండి. అంటే మీకు టైం హొరైజన్ 3 to 4 years ఏమైనా ఉంటే మేబీ యావరేజ్ చేసుకోవచ్చేమో. సుందర్ గారు, FIEM ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఆటో యాన్సిలరీలో ఉన్న స్టాక్ అంత క్రితం ప్రీవియస్ క్వార్టర్ వరకు బాగా పెర్ఫామ్ చేసింది. కానీ లాస్ట్ 2 quarters చూస్తే మటుకు కొంచెం రిజల్ట్స్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తూ వచ్చింది. లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక Q4లో చూస్తే కనుక FIEM ఇండస్ట్రీస్ కొంచెం రిజల్ట్స్ కొంచెం బిలో ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది. అలాగే మొన్న క్వార్టర్ చూస్తే కనుక మార్చ్లో ఇన్ఫ్యాక్ట్ నెగటివ్ రిజల్ట్స్ లాస్ కూడా ప్రకటించడం మనం చూసాము. సో ఈ స్పేస్లో ఉన్న FIEM ఇండస్ట్రీస్ టెక్నికల్గాను వీక్గానే కనిపిస్తుంది. దాని తగ్గట్టుగానే ఫండమెంటల్గా కొంచెం వీక్ అవడంతో ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో బాగా పడుతూ వచ్చింది. సో ప్రస్తుతానికి టెక్నికల్గా 850 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ చార్ట్స్లో ఇక్కడ ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కరెక్షన్ ఏదైనా కొంచెం రీబౌండ్ వస్తే కనుక మళ్ళీ అప్పుడు అప్ ట్రెండ్లోకి సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. వెయిట్ చేయండి కొంచెం, బహుశా ఈ రిజల్ట్స్ వరకు చూడండి. ఏదైనా కొంచెం పాజిటివ్గా వచ్చిందంటే రీబౌండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఎంటైర్ సెక్టర్ బాగా స్ట్రాంగ్గా ఉంది. ఒకప్పుడు మొన్నటి వరకు కూడా FIEM ఇండస్ట్రీస్ కూడా బాగా స్ట్రాంగ్గానే పెర్ఫామ్ చేసింది. కాబట్టి ఏమాత్రం ఈసారి రిజల్ట్ బాగుందంటే మళ్ళీ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి ప్రస్తుతం. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం సైమల్టేనియస్గా. నగేష్ అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, గ్రీన్ ప్లై అండ్ సెంచురీ ప్లై ఈ 2 స్టాక్స్ని బై చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చా గ్రీన్ ప్లై అండ్ సెంచురీ ప్లై? ప్రస్తుతానికి గ్రీన్ ప్లై ఒక అక్యుములేషన్ జోన్లో ఉందండి. బిట్వీన్ అబౌట్ 300 రూపీస్ నుంచి 250 మధ్యలో. ఈ స్టాక్ వచ్చేసేసి 275 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ ఒకసారి క్రాస్ అయ్యి క్లోజ్ అయింది అనుకోండి, మీకు నెక్స్ట్ 2 to 3 weeks మినిమంలో ఒక ఫస్ట్ టార్గెట్ వచ్చేసేసి 295 ఉంటుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ స్టాక్లో మీకు ఒక జోన్ బ్రేక్అవుట్ అయ్యే అవసరం ఉంది. ఆ జోన్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మినిమం ఆఫ్ 1 year ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడాన్ని. కానీ ఆ ఫస్ట్ జోన్ వచ్చేసేసి 309. ఆ జోన్ బ్రేక్ అయిన తర్వాత దెన్ యూ కెన్ బై దిస్ స్టాక్ ఫర్ అ లాంగ్ టర్మ్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ 415 రూపీస్. ఓకే. MD కుమార్ అడుగుతున్నారు, ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఈ స్టాక్ అని లాంగ్ టర్మ్ కోసం 5 years టైం హొరైజన్ కోసం పిక్ చేసుకోవచ్చు. రీసెంట్గా వచ్చిన IPO చాలా స్ట్రాంగ్ ఇది పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. డీసెంట్ సెట్ ఆఫ్
ర్యాలీ కూడా ఈ పాటికి అయింది. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు ఏరిస్ లైఫ్ సుందర్ గారు? ఫార్మా స్పేస్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక 730 రూపాయల నుంచి 580 రూపాయల వరకు కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్, టెక్నికల్గా చూస్తే కనుక వీక్గానే కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఫైనాన్షియల్గా అయితే డేటా పెద్ద ఏమీ లేదు, ఎందుకంటే మొన్ననే కొంచెం లిస్ట్ అయింది కాబట్టి ఏమైనా కొంచెం న్యూస్ ఫ్లో వచ్చిన తర్వాత కానీ మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. కానీ ఏరీస్ లైఫ్ సైన్సెస్ చూస్తే కనుక 550, 560 దగ్గర ఒక సపోర్ట్ కూడా ఉంది. ఈ లెవెల్కి కొంచెం టెక్నికల్గా ఓవర్ సోల్డ్ పొజిషన్కి వస్తుంది కాబట్టి కొంచెం నా ఉద్దేశము హోల్డ్ చేయండి. లిస్ట్ అయినప్పటికీ చూస్తే కనుక ఆ తర్వాత కొంచెం మధ్యలో ఫస్ట్ మంత్ పెరిగినప్పటికీ ఆ తర్వాత ఎంబడే కొంచెం ర్యాలీ ఫిజిలోట్ అయిపోయి కొంచెం ఒక వీక్నెస్లోకి ఎంటర్ అవ్వడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం హోల్డ్ చేయండి. 550, 560 దగ్గర ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కదిరి నుంచి రాజశేఖర్ మరో కాలర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర ఫెడరల్ బ్యాంక్ ఒక 2000 షేర్లు ఉన్నాయి సార్. 65 రూపీస్లో కొన్నాను. ఏ ప్రైస్లో అండి? 65 సార్, 65 రూపాయలు. ఓకే. ఇప్పుడు ఒక 1000 అమ్మేసి కరూర్ వైశ్య బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే ఫైన్ అండి. ఫెడరల్ బ్యాంక్ నుంచి కేవీబీకి షిఫ్ట్ అవ్వచ్చా? అఫ్కోర్స్ కరూర్ వైశ్య బ్యాంక్ వచ్చేసేసి మీకు 145 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుందండి. ప్రస్తుతానికి ఒకవేళ మీరు మినిమం 1 year కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇట్ ఈస్ అ గుడ్ లాంగ్ టర్మ్ బై. బట్ యాక్చువల్గా వీక్లీ చార్ట్స్లో ఇట్ ఈస్ ట్రేడింగ్ బిలో ది మూవింగ్ యావరేజెస్ అనమాట. సో ఈ స్టాక్కి కొంత మీడియం టర్మ్లో మీకు ఒక సెల్లింగ్ అనేది విట్నెస్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్లో స్టాక్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇమీడియట్గా వచ్చేసేసి మనకు మంత్లీ టార్గెట్లో ఫస్ట్ ఒకసారి 155 క్రాస్ అయిన తర్వాత 175 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 210 ఉంటుంది. దిస్ ఇస్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ కరెక్షన్స్ తర్వాత ఉంటుందండి. అండ్ మరొక మెయిల్ కూడా తీసుకుందాం. రఘు అడుగుతున్నారు జీపీ పెట్రో అండ్ కాంపిటెంట్. ఓకే, వాళ్ళ టీవీ వాల్యూ బై కింద ఇచ్చారు, బై చేసుకోవచ్చండి. మన వాల్యూ బై కింద ఇచ్చే రికమెండేషన్స్ అన్నీ ఒక 9 to 12 months టైం హొరైజన్తో ఇస్తున్న స్టాక్స్ ఇవి, టైం హొరైజన్. బట్ కొన్ని స్టాక్స్ ఏమో మనం రికమెండేషన్ ఇచ్చిన వెంటనే 5 to 10% దాకా పెరుగుతున్నాయి. కొన్ని స్టాక్స్ ఏమో వీక్లోనే 25-30% దాకా రిటర్న్ ఇస్తున్నాయి. కొన్ని స్టాక్స్ 5 to 10% దాకా వీక్ అవుతున్నాయి. బట్ అవన్నీ పట్టించుకోవద్దండి. ఇట్స్ వాల్యూ బై అంటే అందులో వాల్యూ ఇంకా ఉంది, పొటెన్షియల్ ఇంకా అందులో ఉంది అన్న ఉద్దేశంతో ఈ స్టాక్స్ ఇస్తున్నాము. 9 to 12 months టైం హొరైజన్ ఇది. సో ఆ పాయింట్ను మీరు దృష్టిలో ఉంచుకొని ఈ వాల్యూ బై స్టాక్స్ని, స్మార్ట్ బై స్టాక్స్ని పిక్ చేసుకోండి. మరొక కాలర్ ఉన్నారు. హలో సార్, సిఎట్ ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి కదా సార్, ఎలాగ ఉంటుంది? అలాగే అపోలో టైర్స్ సార్, రెండు. సిఎట్ అపోలో ఇన్వెస్ట్ చేశారా ఆల్రెడీ? బై చేశాను అపోలో టైర్స్, సిఎట్. ఓకే, అది వాటి గురించి చెప్పాలి సార్ నాకు ఇంట్రాడేకి, అంటే రేపటికి. ఓకే, సిఎట్ అండ్ అపోలో ఈ రెండు స్టాక్స్ చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక 2-3 daysగా బాగా పెరగడం మనం చూసాము. అంత క్రితం చూస్తే కనుక స్లైట్గా వీక్గా అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ ఈ గత 2-3 నెలలుగా చూస్తే కనుక 2-3 వారాలుగా చూస్తే కనుక సిఎట్ అండ్ అపోలో రెండు బాగా కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ తర్వాత నిన్న కొంచెం టెక్నికల్గా రివర్సల్ కూడా రావడం చూసాము. షార్ట్ టర్మ్ చూస్తే పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇంకా ఈ స్టాక్స్ చూస్తే కనుక కొంచెం ఫండమెంటల్గాను స్ట్రాంగ్గా కనిపిస్తుంది. లీడర్షిప్ ఉన్న కంపెనీస్ కాబట్టి ఏమాత్రం కనుక ఫర్దర్ మార్కెట్లో కూడా ర్యాలీ వచ్చినా కూడా ఈ రెండు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. రెండు హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ బుల్లిష్గా కనిపిస్తుంది. ఓకే, మరొక మెయిల్ అనీష్ మెయిల్ చేశారు. లోకేష్ మెషిన్స్ 500 స్టాక్స్ 87 రూపీస్లో తీసుకున్నారట. శామ్టెక్స్ ఫ్యాషన్స్ అన్న ఈ స్టాక్ 5 రూపీస్ 15 పైస్లో తీసుకున్నారు 4 years బ్యాక్. హోల్డ్ చేసుకోవచ్చు అని. లోకేష్ మెషిన్స్లో మొన్నటి నుంచి కొద్దిగా యాక్టివిటీ బిగిన్ అయినట్టు కనిపిస్తుంది. బికాస్ ఎందుకంటే ఒక పెద్ద ఫండ్ హౌస్, ఒక ఇన్వెస్టర్, వన్ ఆఫ్ ది ఏస్ ఇన్వెస్టర్ లోకేష్ మెషిన్స్లో స్టాక్స్ అక్యుములేషన్ చేశాయని చెప్పి ఆయన అఫీషియల్గా బయటకు వచ్చి చెప్పడంతో బయింగ్ చూస్తున్నాము. ఇంకా ఎంతవరకు అప్సైడ్ ఉండొచ్చు లోకేష్ మిషన్స్? షార్ట్ టర్మ్లో ఒక మంచి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చిందండి. 84.60 క్రాస్ అయిన తర్వాత నిన్న క్లోజింగ్ వచ్చేసి 86.85. ఎప్పటివరకైతే ఇమీడియట్గా ఈ 84 స్టెబిలైజ్ అవుతుందో దీని తర్వాత ఇమీడియట్గా మనకు స్టాక్ ఫస్ట్ వచ్చేసేసి 98, దాని తర్వాత ఆల్ టైమ్ హై ఇప్పుడు ఉందండి 109.55 పైసా. దీస్ ఆర్ ద ఫస్ట్ 2 టార్గెట్స్. లోకేష్ మెషిన్స్ ఇస్ అ గుడ్ బెట్. శామ్టెక్స్ ఏమన్నా ట్రాక్ చేస్తున్నారా? శామ్టెక్ యాక్చువల్గా దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఎందుకంటే ఈ స్టాక్ గురించి రికమెండ్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. బట్ రికమెండ్ నిజంగా చెప్పుకోవాలంటే స్టాక్లో కూడా ఏం లేదండి. కాకపోతే మీరు జస్ట్ ప్రైస్ పాయింట్ చూసి అట్రాక్ట్ అయ్యి ఉన్నట్టున్నారు. వాల్యూమ్స్లో అయితే కొద్దిగా స్పట్ కనిపించింది ఈ స్టాక్లో. లాస్ట్ 1 monthలోనే 70% దాకా పెరిగింది ఈ స్టాక్. సో సంథింగ్ ఈజ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టాక్. స్పెక్యులేటివ్ యాక్షన్ అయితే జరుగుతున్నట్టుంది. కొద్దిగా ఆచితూచి మీ డెసిషన్ తీసుకోవచ్చు. రవికిరణ్ అడుగుతున్నారు కింగ్ఫా
సైన్స్ స్టాక్ ఎలా ఉంది, పిక్ చేసుకోవచ్చా కింగ్ఫా సైన్స్? కింగ్ఫా సైన్స్ చూస్తే కనుక టెక్నికల్గా వీక్గానే కనిపిస్తుంది. లాస్ట్ ఒక 6 monthsగా చూస్తే కనుక ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉంది. బుల్లిష్గా కూడా ఏమాత్రం ఒక ఇండికేషన్ కూడా కనిపించట్లేదు. సో ప్రస్తుతానికైతే మటుకు 700 రూపాయల దగ్గర ఒక టెక్నికల్గా సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే కనుక స్టాక్ వీక్గానే ఉంది. ఇక్కడి నుంచి ఒక స్వల్ప రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, రిలీఫ్ ర్యాలీ, బట్ బేరిష్గా ఉన్న స్టాక్. వన్ మోర్ మెయిల్ మూర్తి అడుగుతున్నారు, పిఐ ఇండస్ట్రీస్ 870 రూపీస్లో ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా పిఐ ఇండస్ట్రీస్? పిఐ ఇండస్ట్రీస్ ఒక కరెక్షన్ మోడ్లో ఉందండి. మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే ఈ చార్ట్ కంప్లీట్గా మీకు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నారనుకుంటే 964 ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిన తర్వాత ఒక రీసెంట్ లో క్రియేట్ చేసింది 749 అండ్ ప్రస్తుతానికి ఒక డౌన్ సైడ్ ఫినిష్ అవ్వడానికి కనీసం ఒక 3 to 4 weeks పడుతుంది మినిమం. బట్ హోల్డ్ చేసుకోవాలంటే మాత్రం మీ కింద ఇంకా కాస్త మీరు క్వాంటిటీ పెంచుకుంటే మీకు యావరేజ్ కాస్ట్ ఆఫ్ యావరేజ్ బాగుంటుంది. బట్ అదర్వైజ్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్రైస్. ఇందులో ప్రస్తుతానికి మినిమం 3 to 4 weeks ఒక మంచి కరెక్షన్ ఉంటుంది కాబట్టి I will recommend to exit right now. ఓకే, ఇంకా మనకు సమయం ఎంచిపోతుంది. టీవీ5 మనీలో కూడా స్టిల్ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డౌన్తో బ్యాంక్ నిఫ్టీ అండ్ 41 పాయింట్స్ డౌన్తో 10,040 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది.